నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహార తీరు, ఆయన తీసుకుంటున్నటువంటి సలహాల నేపథ్యంలో భారీగా ఏర్పాటు చేసినటువంటి ఆయన భవనానికి, తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన ప్యాలెస్కు ఏర్పాటు చేసినటువంటి భారీ ఫెన్సింగ్ ఏదైతే ఉందో, ఈ ఫెన్సింగ్ వ్యవహారంతో వైఎస్ఆర్సీపీ నేతల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి భారీగా ఫెన్సింగ్ వేసుకుంటే వైసీపీ నాయకుల్లో ఎందుకు ఆందోళన చెలరేగింది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రాష్ట్రంలో 10 రోజుల క్రితం వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర భయాందోళనలో ఉన్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ దాదాపు 20 అడుగుల పైన ఉన్నటువంటి ఎత్తైన ప్రాకారాలతో కూడినటువంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయటం, దానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వటం, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవటం వంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక రకంగా చూస్తే కనుక ఆయన సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని ముందస్తు జాగ్రత్తలు, అల్లరి మోకల నుంచి తప్పించుకునే ప్రయత్నం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో చేశాడు అనటంలో సందేహం లేదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మొన్నటి వరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనే ఒక పార్టీ మారి ఇంకో పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు ఎందుకు అంత భయం కొప్పిస్తుంది అనేది అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, కొంత మేరకు టీడీపీ నుంచి వ్యతిరేకత, ఆందోళన ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారందరికీ భరోసా ఇచ్చి మద్దతు కల్పించి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి వైఎస్ఆర్సీపీ అధిష్టానమే తాడేపల్లి ప్యాలెస్లో ఒక ఫెన్సింగ్ లోపల మాత్రమే సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి ఫెన్సింగ్ వేసుకుని లోపల దాక్కున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలలో కూడా కొంత ఆందోళన నెలకొంది. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎక్స్ సీఎంగా పనిచేసినటువంటి సీఎంగా ఉన్నటువంటి ఆయనకి ఒక పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్స్ సీఎంగా హోదాలో ఆయనకున్న సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ఉంటుంది. అయినప్పటికీ అంత సెక్యూరిటీ ఉన్నటువంటి రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అదే కాక ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇంత వ్యక్తియే ఒక ఆందోళనకు గురైపోయి ఫెన్సింగ్లు ఏర్పాటు చేసుకుంటే మరి సామాన్య పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్సీపీని గతం నుంచి నమ్ముకుని పనిచేసి అల్లర్లు చేసి ఆందోళన చేసి ఒక గట్టి భరోసా ఇస్తూ కూడా నాయకులకి నిలబడిన వారికి భరోసా ఏది? వైసీపీ నాయకుల్లో చాలా టెన్షన్ ఏర్పడిన పరిస్థితి కనపడుతుంది. నిన్న మొన్నటి దాకా కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, పేర్ని నాని నివాసం కావచ్చు, అదేవిధంగా జోగి రమేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాజీ మంత్రులు కొన్నారు. వాళ్ళ ఇళ్ల మీద టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది అల్లరి మొక్కలు రాళ్లతో దాడి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ యథావిధిగా పరిస్థితులు కొంతమేరకు చదువుకోబడుతున్న పరిస్థితుల నేపథ్యంలో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి భారీ ఫెన్సింగ్లు పెట్టుకోవడం ఏదైతే ఉందో ఇది చాలా రాంగ్ ఇండికేషన్ ఇస్తుంది వైసీపీ నాయకుల్లో అనటంలో ఎటువంటి సందేహం లేదు. గతం నుంచి కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని గమనించినట్టయితే ఆయనకి ఇచ్చేటటువంటి సలహాలు కానీ సలహాదారులు ఎంతమంది ఉన్నారంటే ఎంతోమంది లెక్కకు మించి ఉన్నారు. కానీ ఇంతమంది సలహాదారులను పెట్టుకుని ఇంతమందితో తీసుకున్నటువంటి సలహాలతో పూర్తి స్థాయిలో రాంగ్ డైవర్షన్లో వెళ్తున్నాడు. ఒకవేళ ఈయన సలహాలు తీసుకుంటున్నాడా లేకపోతే సొంత సలహాలతో ఇటువంటి వ్యవహారం కొనసాగిస్తున్నాడా అనేది అర్థం కావట్లేదు. కానీ పూర్తి స్థాయిలో నెగిటివ్ స్టెప్, రాంగ్ స్టెప్ వేశారు అనేది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన తీసుకున్నటువంటి ఫెన్సింగ్ ప్రికాషన్ ఏదైతుందో ఈ ఫెన్సింగ్ ప్రికాషన్తో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పూర్తి స్థాయిలో భూస్థాపితం అయిపోతుంది అనటానికి ఇవి సంకేతాలుగా కనపడుతున్నాయి. వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి వర్షన్ కావచ్చు, అధికార టీడీపీ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి వర్షన్ కావచ్చు, గతంలో బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అయితే ఆయన మళ్ళీ జైల్లోకి వెళ్తారు.
ఆ తర్వాత కొద్ది రోజులు ఎక్కువ రోజులు కనుక ఆయన జైల్లో ఉంటే వైసీపీ పార్టీ పూర్తిగా స్మాష్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షం. కానీ ఇదంతా జరిగేది ఏది ఎలా ఉన్నా కూడా ఒకవేళ చట్టం తన పని తాను చేసుకుపోయినా, ఒకవేళ ఆయన మీద కేసులు పడినా, ఇంకోటి జరిగినా కూడా ఇవాళ ఫెన్సింగ్ కట్టుకుని భయభ్రాంతులు అవుతున్న పరిస్థితిని కింది స్థాయి క్యాడర్కి ఇవ్వటం ఏదైతే ఉందో ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది. ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా పరదాలు కట్టుకుని వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికారం పోయిన తరుణంలో పెద్ద పెద్ద ఫెన్సింగ్లు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఈయన ఒక రాష్ట్రానికి సీఎంగా కొనసాగాడు. అదేవిధంగా మెజార్టీ పీపుల్ 85 లక్షల మంది ప్రజలకు కూడా 85% ప్రజలకు కూడా మేము హామీలు ఇచ్చాము, అదేవిధంగా వారికి పథకాలు ఇచ్చాము, వారందరికీ సపోర్ట్ ఉంది అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇంత భయాందోళనకు ఎందుకు వెళ్తున్నారు అనేది ఒక ఆశ్చర్యం కలిగి. అదేవిధంగా కనుక మనం గమనించినట్టయితే మొన్న ఓటమి చెందిన తర్వాత జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమి చెందిన తర్వాత కూడా తను అది ఒక ప్రజా తీర్పు, దాన్ని స్వాగతిస్తున్నాను అనేటటువంటి అంశం అయితే ఆయన చెప్పలేదు. కేవలం నేను 85% మంది ప్రజలకు అనేక రకాల పథకాలు ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, చేయూత ఇచ్చాను, రైతు భరోసా ఇచ్చాను, ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి అంటూ కూడా వ్యంగ్యంగా మాట్లాడారు. ఒక రకంగా కనుక గమనించినట్లయితే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవహేళన చేస్తూ ఒకవేళ డబ్బులు తీసుకుని మోసం చేశారు వీళ్ళు అన్నట్టుగా అర్థం వచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పందించిన తీరు కూడా చాలా విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉంది. చాలామంది వైసీపీ వాళ్ళలోనే కొంత అసహనం కూడా ఉంది. ఒక హుందాగా రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును నేను స్వాగతిస్తున్నాను, నాకు చాలా వయసు ఉంది, రానున్న రోజుల్లో మరీ ఇంకా ప్రజల అభిమానాన్ని పొంది మరోసారి ప్రభుత్వంలోకి వస్తాము అన్నట్టు చెప్పినట్టయితే కొంత క్యాడర్కి భరోసా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ పథకాలకి డబ్బులు ఇచ్చేశారో వాళ్ళు తినేశారు, ప్రజలు నన్ను మోసం చేశారు అన్నట్టు చెప్పారు. ఇక ఫెన్సింగ్ వ్యవహారం చూస్తే కనుక ఈ ఫెన్సింగ్ పెద్ద ఒక రాష్ట్ర అధ్యక్షుడికి ఉన్నటువంటి ఆయనకే అంత భయం ఉంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి విషయానికి వస్తే ఆ ప్యాలెస్ నిర్మాణంలో కనుక కోటాను కోట్లు ఆ ప్యాలెస్ నిర్మాణానికి కానీ, దానికి సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించి కానీ, వసతులు కల్పించడానికి సంబంధించి కానీ ఇప్పటికే 9 కోట్ల రూపాయలు దానికి సంబంధించి రాష్ట్ర ఖజానాకి సంబంధించిన డబ్బులు వాడారు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఇంటి పక్కనే ఉన్నటువంటి వేసినటువంటి రహదారి ఏదైతే ఉందో, ఆ డబల్ రోడ్డు ఏదైతే ఉందో, ఆ డబల్ రోడ్డు వేసే క్రమంలో అక్కడ వందల మంది ప్రజలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఆ పోరంబోకు స్థలం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని మొత్తాన్ని ఖాళీ చేయించి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి సంబంధించి ఆయన రహదారులు వేసుకోవటం జరిగింది. ఇది కూడా అక్రమ నిర్మాణమే. ఏదైతే ఆయన ప్యాలెస్కి సంబంధించి పక్కన వేసుకున్నటువంటి రహదారులు కావచ్చు, ఫెన్సింగ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసు సెక్యూరిటీ వీళ్ళందరూ కూడా అదొక ప్రైవేట్ రహదారి లాగా వాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇది కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా మనం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి ఈ ఫెన్సింగ్లు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పనిచేశారు, అంతకుముందు రోసయ్య గారు పనిచేశారు. ఇట్లా చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ ఈ విధమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, భారీ ఫెన్సింగ్లు ఏర్పాటు చేసుకుంటూ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ఏమైనా ఆయన మీద పడుతుందా అనే ఆందోళనలో భాగంగా ఈ ఫెన్సింగ్లు ఏర్పాటు చేసుకున్నాడు అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. మరి రేపటి నుంచి ఆందోళన చేస్తూ రేపటి నుంచి ప్రజల పక్షాన నిలబడతాడు అని ప్రకటనలో చెప్పినప్పటికి కూడా ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఆయనకంటూ ఆయనే సొంత సెక్యూరిటీ పెట్టుకుని ఈయన ప్రజల కోసం ఏమి భరోసా ఇస్తారు, ఏమి సపోర్ట్ చేస్తారు అనేటటువంటి మీమాంస వైసీపీ నాయకుల్లో కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒకవేళ చర్యలే తీసుకోవాలనుకుంటే కనుక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, మంత్రిగా ఉన్న నారా లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకవేళ నిర్ణయం ఏదైనా తీసుకోవాలి అనుకుంటే కనుక సిఐడి పోలీసులు ఉంటాయి. వారు ఇంట్లో ఉన్నా తీసుకొస్తారు, ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. గతంలో చంద్రబాబు నాయుడిని చూసాం మనం. మాజీ ముఖ్యమంత్రి ఉన్న Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని నంద్యాల నుంచి తీసుకొచ్చి రాజమండ్రి జైల్లో కూడా వేసిన పరిస్థితి కనపడుతుంది. సాయంత్రం పూట 7-8 గంటల టైంలో తీసుకొచ్చి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లిన సందర్భం కూడా ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము అరెస్ట్ చేయాలనో లేకపోతే చర్యలు తీసుకోవాలనో భావిస్తే కనుక ఇటువంటి సెక్యూరిటీలు అనేవి పనికి రావు. ఎంతో సెక్యూరిటీ ఉన్నటువంటి Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు ఉన్న పరిస్థితి కనపడుతుంది. 52 రోజులు 53 రోజులు ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే చట్టం కనుక భావించినట్టయితే, సిఐడి పోలీసులు భావించినట్టయితే కనుక ఆయన కూడా అరెస్ట్ చేయొచ్చు. అటువంటి సందర్భంలో ఈ ప్రాకారాలు ఏమి దానికి సపోర్ట్ చేయవు కదా. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్కి ఎటువంటి సందేశాలు ఇస్తారనేది జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి క్లియర్గా కనపడుతుంది. ఈ ఫెన్సింగ్ వ్యవహారం, జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి ఫెన్సింగ్ వ్యవహారమే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనానికి నాంది పలుకుతుంది అనటంలో ఎటువంటి సందేహం కనపట్లేదు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు జరుగుతాయనే